శ్రీమాత్రే నమః. మనం ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం సమీపంలో ఉన్నటువంటి ఒల్లూరు గ్రామంలో వేయించేసి ఉన్న మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి ఒల్లూరమ్మ తల్లి దేవస్థానంలో ఉన్నాము. ఈ దేవస్థానంను తిలకించి ఇక్కడ ఉన్నటువంటి విశేషాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. భక్తులకు వరాలనొసగే ఒల్లూరమ్మ తల్లి ఆంధ్ర రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఒంగోలు నగరమునకు సమీపమున జాతీయ రహదారి 16ను ఆనుకొని టంగుటూరు మండలం ఒల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్నది. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెంది ప్రతిదినము అశేష భక్తజన సందోహంతో విరాజిల్లుచున్నది. పసిపిల్లలు మొదలుకొని వయోవృద్ధుల వరకు ఈ ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం కొరకు అనేక పూజలు, అర్చనలు, అభిషేకాదుల్లో పాల్గొని తరిస్తుంటారు. సుమారు 300 సంవత్సరముల క్రితం యజ్ఞకుండం నుండి ఉల్కాముఖిగా ఆవిర్భవించిన ఆదిపరాశక్తియే ఈ ఒల్లూరమ్మ తల్లి. చరిత్ర ప్రకారం వెంకటగిరి రాజులు, ఒంగోలు మందపాటి రాజుల మధ్య పూర్వకాలంలో వైరం ఉండేదట. వెంకటగిరి రాజులు బలవంతులు. వెంకటగిరి రాజుల ఆధిపత్యాన్ని వమ్ము చేయాలని మందపాటి రాజులు భక్తితో, సత్సంకల్పంతో యజ్ఞాన్ని ప్రారంభించి అమ్మవారి అనుగ్రహంతో నిర్విఘ్నంగా కొనసాగించారు. భక్తుల సమక్షంలో యజ్ఞవాటిక నుండి మహాజ్వాలలు, అందునుండి ఉల్కలు ఆవిర్భవించి ఒక దివ్యమైన ఆకృతిని సంతరించుకొని ఆ యజ్ఞవాటికను ఆనుకొని ఉన్న అతిపెద్ద ఒల్లూరమ్మ చెరువు వైపు వెళ్ళి అంతర్ధానమైందట. చెరువు ఒడ్డున వెలసిన ఆ తల్లి దివ్యమైన ఆకృతిని చూచి ఆశ్చర్యం వ్యక్తం చేసిన భక్తులు ఒక దివ్యానుభూతికి లోనై ఆమెను ఉల్కాముఖిగా సంబోధిస్తూ చక్కగా అర్థం చేసుకొని అక్కడనే ఒక దివ్యమైన ఆలయాన్ని నిర్మించారట. ఒల్లూరులో వెలిసిన దేవత కాబట్టి స్థానికులు ఒల్లూరమ్మ అని, ఒల్లూరమ్మ తల్లి అని ఈ గుడికి వెళ్ళి భక్తి ప్రపత్తులతో పూజించటం ప్రారంభించారు. ప్రధాన ప్రవేశద్వారం దాటి అమ్మవారి ప్రాంగణములోనికి ప్రవేశించిన వెంటనే ఆధ్యాత్మికత ఉట్టిపడే సువిశాలమైన ప్రాంగణముతో, చక్కని ప్రాకారములతో, విమానగోపురం, బహుసుందరమైన ప్రహరీ గోడలు, ముఖమంటపం, అందమైన సింహద్వారం, సుందర శిల్ప సౌందర్యములతో విరాజిల్లే ప్రహరీ గోడలు, ఆలయమును ఆనుకొని సుందరమైన ఒక పెద్ద చెరువు అద్భుతంగా ప్రకృతి సోయగాలతో మనకు గోచరిస్తాయి. అంతేకాదు ఆలయం లోపలి భాగంలో అనేక మంది భక్తులు, దాతల సహాయ సహకారంతో గర్భగుడి నలుమూలలా గోడలపై నిర్మించిన ఐశ్వర్యలక్ష్మి, శ్రీ ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, వీరితో పాటు జ్ఞాన సరస్వతీమాత, గాయత్రీమాత, రాజరాజేశ్వరి, శివపార్వతులు, సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు, ఇరుదేవేరులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దక్షిణామూర్తి వంటి పలు దేవతా మూర్తులు ఎంతో జీవకళతో ఉట్టిపడుతూ భక్తులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఈ గోడలపై దర్శనమిస్తారు. అమ్మవారి గర్భగుడి వెనుక భాగంలో ఉపాలయములుగా పోలేరమ్మ తల్లి, గంగమ్మ తల్లి భక్తులను పరవశింపచేస్తారు. ఈ ఉల్కాముఖి అయిన ఒల్లూరమ్మ తల్లి ప్రజలను దుష్ట శక్తుల నుండి, గ్రహపీడల నుండి, అనేక వ్యాధుల బారి నుండి చల్లగా కాపాడుతుంది. ఈ ఒల్లూరమ్మ ఆలయం వాహన పూజలకు ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతంలోని
నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లా ప్రజలు నూతన వాహన పూజలు చేయించుకొనుటకు ఒల్లూరమ్మ సన్నిధికి అనునిత్యం విరివిగా వస్తూ ఉంటారు. వాహన పూజ అయిన తరువాత ఆలయం చుట్టూ తమ తమ వాహనములపై ఎక్కి అమ్మవారి అనుగ్రహం కొరకు మంచి జరగాలని ప్రదక్షిణలు చేస్తారు. చైత్రమాసం మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు అంటే సంవత్సరం పొడవునా ఈ ఆలయంలో అనేక రకములైన పూజలు జరుగుతూనే ఉంటాయి. శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నేత్రపర్వంగా జరుగుతాయి. ఆశ్వీజ మాసంలో అమ్మవారు నవరాత్రి ఉత్సవాలు కనుల విందుగా జరుగుతాయి. కార్తీక మాసంలో అమ్మవారికి అనేక రకములైన పూజలు జరుగుతుంటాయి. సంక్రాంతి నాటి కనుమ పర్వదినం నాడు ఒల్లూరమ్మ చెరువులో తెప్పోత్సవం, గ్రామోత్సవాలు అశేష భక్తజన సందోహముల మధ్య ఎంతో ఆహ్లాదభరిత వాతావరణంలో గొప్పగా జరుగుతాయి. వివాహం కానివారు, సంతానం లేనివారు తమ కోరికలు నెరవేర్చుట కొరకు ప్రతి ఆదివారం ఈ గుడికి వచ్చి అమ్మవారికి పొంగళ్ళు పెట్టి మొక్కుబడులు తీర్చుకుంటారు. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ ఒల్లూరమ్మ ఆలయం అనునిత్యం భక్తులతో పూజాది కార్యక్రమాలతో కళకళలాడుతుంది. ఈ దేవాలయం ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు, మధ్యాహ్నం 1:30 గంటల నుండి రాత్రి సుమారు 9 వరకు భక్తుల సౌకర్యార్థమై దర్శనార్థమై తెరచి ఉంటుంది. NH-16 జాతీయ రహదారి సమీపమున ఒల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న ఒల్లూరమ్మ తల్లి దేవస్థానమును చేరుకొనుటకు ఇటు ఒంగోలు నుండి అటు టంగుటూరు నుండి రోడ్డు మార్గమున ప్రభుత్వ ప్రైవేటు వాహన సౌకర్యము కలదు. రైల్వే ప్రయాణికులు ఒంగోలు రైల్వే స్టేషన్లో కానీ టంగుటూరు రైల్వే స్టేషన్లో కానీ దిగి అక్కడ నుండి రోడ్డు మార్గమున ఈ గుడికి చేరుకొనవచ్చును. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.